ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్నటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెక్టార్లో పూర్తిగా త్రిముఖ పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రచార వేగం పెంచాయి. ముగ్గురు అభ్యర్థులు కూడా పోటాపోటీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎట్లా సాగుతుంది ప్రచారం? మొన్నదాకా బీఎస్పీ పార్టీతో పొత్తులో ఉండి నాగర్ కర్నూల్ నుంచి బరిలో ఉంటా అనుకున్నటువంటి మీరు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచారుగా. మీ నిర్ణయాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజల నుంచి మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి స్పందన వస్తుంది? ఎట్టకేలకు ప్రవీణ్ కుమార్ చాలా మంచి పని చేసిందని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. నేను ఆది నుంచి నేటి వరకు కూడా బహుజనవాదనే. నేను పార్టీ వేదిక ఏదైనప్పుడు కూడా నా గుండెలో బహుజనవాదమే ఉంటుంది. బహుజన వర్గాలకు వాళ్ళ ప్రయోజనాలే పరమావధిగా బతుకుతున్న వ్యక్తిని, వాళ్ళ జీవితాలను గొప్పగా తయారు చేయడం కోసం ఒక గొప్ప లక్ష్యంతో నేను బతుకుతున్న వ్యక్తిని. నాకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు పార్లమెంట్ అనేది సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి ఉన్నటువంటి ప్రాంతం. సో సీఎం సొంత నియోజకవర్గం అనేది ఒకటైతే, రెండవది బీజేపీ మోడీ చరిష్మా కావచ్చు, అదంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఆదరిస్తుంది పబ్లిక్? బీఆర్ఎస్ పార్టీని కూడా అట్లనే ఆదరిస్తున్నారు. నేను కూడా పాలమూరు బిడ్డనే, నేను కూడా ఈ ప్రాంత మట్టి బిడ్డనే. రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు బిడ్డ అని పాలమూరుకు తలవంపులు తీసుకొచ్చే విధంగా ఈరోజు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు. అసలైన పాలమూరు బిడ్డని నేనే. పాలమూరు ప్రజలు తల ఎత్తుకొని గర్వంగా ఎస్ ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డనే, మా నాగర్ కర్నూలు ప్రాంతాన్ని, పాలమూరు ప్రాంతాన్ని ప్రపంచం పటంలో పెట్టిన బిడ్డ ప్రవీణ్ కుమార్ అనే విధంగా ప్రజలు గర్వంగా ఉండేటట్టుగా నేను బతుకుతున్నా. ఆయననేమో పాలమూరు ప్రజలంటే అసభ్యకరమైన భాష వాడడం, పాలమూరు ప్రజలంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్న భావనతో అక్కడ పోతుంది. సో ఇది రేవంత్ రెడ్డి ఊరైనా లేకపోతే బీజేపీ వల్ల నరేంద్ర మోడీ ఇష్టమైన ప్రాంతమా అనేది కాదు, కానీ ఇది పక్కా పాలమూరు, అసలైన పాలమూరు బిడ్డల గడ్డ. నేను ప్రజలందరూ కూడా ఆ విధంగానే చూస్తున్నారు. నిజంగా మా ప్రాంతానికి ఎట్టకేలకు మా బిడ్డ వచ్చిండన్న భావనతోనే చూస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఈ పార్లమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో 5 కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కేవలం 2 స్థానాల్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో మిగతా నియోజకవర్గాలు, గెలిచిన నియోజకవర్గాల్లో గట్టి క్యాడర్ ఉండొచ్చు, మిగతా నియోజకవర్గాల్లో ఎట్లా ఉంది? బాగుంది. మిగతా నియోజకవర్గాలు కూడా క్యాడర్ చాలా గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు ఓడిపోయిన నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో 2-3 నియోజకవర్గాల్లో ఓడిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్యాడర్ అంతా కూడా దెబ్బతిన్న పులుల్లాగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు నిజంగా అంత మంచి ప్రభుత్వాన్ని మేము కొన్ని చిన్న తప్పులు చేయడం వల్ల పోగొట్టుకున్నాం. ఆ తప్పులు ఇంకోసారి జరగనివ్వమని క్యాడర్ ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, మునుపెన్నడూ లేనంత శక్తితోని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. అధికార పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు గారు కానీ, లేకపోతే ఈ నాగర్ కర్నూల్లో కానీ, లేకపోతే అచ్చంపేటలో వంశీకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఎన్నో దౌర్జన్యాలు చేస్తున్నా కూడా తట్టుకొని క్యాడర్ ముందరికి పోతున్నారు. తప్పకుండా ఈసారి భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి అంటే నేను గెలవబోతున్నాననే ఆత్మవిశ్వాసం నాకు. అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓడిపోయినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈసారి పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా నాకే వస్తుంది, కేసీఆర్ గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం కావచ్చు, అవన్నిటి వల్ల నాకే టికెట్ వస్తుందనేటటువంటి ధీమాతో ముందుకెళ్ళిన సమయంలో ప్రవీణ్ కుమార్ వచ్చి ఆ టికెట్ని వేసుకొని వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం వారంతా కూడా మీకు మద్దతు ఇస్తున్నారా? ఎట్లా ఉంది? ప్రవీణ్ కుమార్ ఆ టికెట్ వేసుకొని వెళ్ళలేదు. కేసీఆర్ గారు, ఈ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజలు ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి నిలబడే అభ్యర్థి కావాలని వాళ్ళు అనుకున్నారు. నేను వేసుకొని వెళ్ళడం అంటే ఏదో ప్లాన్ చేసుకొని ఒక గోడకు రంధ్రం పెట్టి వేసుకొని వెళ్ళినట్టు ఉంటుంది. ఎవరైతే కొంతమంది నాయకులు ఎంపీలు కావాలనుకున్నారో వాళ్ళు కూడా హృదయపూర్వకంగా స్వచ్ఛందంగా నాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు నేను పార్టీలో ఈ నాగర్ కర్నూలు ప్రాంతానికి కరెక్ట్గా సూటబుల్ క్యాండిడేట్ అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు నన్ను ఆహ్వానించారు. వాళ్ళు నా కోసం ఎలాంటి ఆపేక్ష లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారి ఆశీర్వాదం మెండుగా ఉన్నది, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఉన్నది. తప్పకుండా నాకు ఇబ్బందులు లేకుండా గెలుస్తాను. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి మీరు ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. అప్పుడు పూర్తిగా మీ టార్గెట్ అంతా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీని. సో బీఆర్ఎస్ పార్టీలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ రీజన్స్తో కేసీఆర్ని విమర్శించిన మీరు ప్రస్తుతం కేసీఆర్ పార్టీ నుంచే బరిలో ఉన్నారు. అప్పుడు మీకు కేసీఆర్లో నచ్చని క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్లో ఏ క్వాలిఫికేషన్స్ చూసి పార్టీలో జాయిన్ అయ్యారు? చాలా మంచి ప్రశ్న. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు, నేను చేయను కూడా. కేసీఆర్ గారిని చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. బండి సంజయ్ని చేయలేదు, కిషన్ రెడ్డిని కూడా చేయలేదు, నరేంద్ర మోడీని కూడా చేయలేదు. నేను కేవలం ప్రజల గొంతుకగానే ఉండి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉద్యమాలు చేసిన, నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడ్డా, అసైన్డ్ భూములు కోల్పోయిన రైతులు అన్యాయం జరిగి రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడ్డా, మైనింగ్ కార్యకలాపాల వల్ల ఇల్లు కూలిపోయిన పరిస్థితిలో ఆ బాధితుల పక్షాన నేను నిలబడ్డా. చైత్రాబాయి అనే అమ్మాయి మరి హాస్పిటల్లో చనిపోయినప్పుడు వరంగల్ మెడికల్ కాలేజీలో ఆ అమ్మాయి మీద ఇబ్బంది కలిగి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు ఆ అమ్మాయి పక్షాన నిలబడ్డా. లక్ష్మీబాయి అనే ఆ మహిళను, గిరిజన మహిళను ఎల్బీ నగర్లో పోలీసులు విచక్షణారహితంగా కొడితే ఆమె శరీరం అంతా కూడా వాతలుంటే ఆమె పక్షాన నేను నిలబడ్డా. సో ఆ విధంగా ప్రజల గొంతుకగా ఉండడమే ప్రతిపక్ష నాయకుడి నిజమైన బాధ్యత, డ్యూటీ కూడా. మరి అది నేను చాలా గొప్పగా నిర్వర్తించిన అనుకుంటా. కానీ కేసీఆర్ గారి మీద ప్రతీకారంతోనో కసితోనో ఆయన నాకేం అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు, అంటే నేను దౌర్జన్యం చేయలేదు. కానీ నేను ప్రతిపక్ష నాయకుడిగా గొంతెత్తాల్సిన అవసరం ఉంటుంది. గొంతెత్తకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూని అవుతుంది. సో ఆ విధంగానే చేసిన నేను కేసీఆర్ గారిని ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడిగా గౌరవించిన, ముఖ్యమంత్రిగా గౌరవించిన, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడిగా కూడా మా పార్టీ నాయకుడిగా కూడా గౌరవిస్తున్నా. ప్రతి మనిషికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు పాజిటివ్స్ చూస్తాను, నెగిటివ్స్ కూడా. కానీ ఒక పార్టీలో ఒక బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యతను ఎలాంటి పక్షపాతం లేకుండా, భయం లేకుండా నిర్వర్తించడం అనేది నాకు మొదటి నుంచి కూడా లక్షణం. అంతే తప్ప నేను వ్యక్తుల మీద ప్రతీకారం పెంచుకొని, కేసీఆర్ గారు అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు వారిని నేను బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా పరామర్శించిన. అందులో తప్ప రేవంత్ రెడ్డి గారు అనారోగ్యానికి గురైతే వారిని కూడా పరామర్శిస్తాను. లేకపోతే వాళ్ళు ఏమైనా పెళ్ళిళ్ళకి పిలిస్తే, పేరెంటాలు పిలిస్తే నేను తప్పకుండా పోతాను. మా ఇళ్ళలో ఏమైనా ఫంక్షన్ అయితే వారిని పిలుస్తాను. రాజకీయాలు అనేవి ఒక టెంపరీగా ఎలక్షన్లప్పుడే వైరి వర్గాలను అవుతారు, మామూలు టైంలో అందరు కలిసే ఉంటారు. సో అందుకొరకు నేను ఎప్పుడు కూడా శాశ్వత శత్రుత్వం కానీ, శాశ్వత శత్రుత్వం కానీ ఇవన్నీ కూడా పెంచుకొని వ్యక్తులకు దూరం అయ్యే సంస్కృతిలో పెరిగినవాని కాదు. నేను అట్లా పెరగను, అలాంటి సంస్కృతి నాకు లేదు. సో మీరొక్కరే కాదు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రతిపక్ష పార్టీలన్నీ, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్నీ ఒకే నినాదంతో ముందుకెళ్ళాయి. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గద్దె దించాలి, అదే నినాదంతో ముందుకెళ్ళాయి. అందులో బీఎస్పీ పార్టీ నుంచి మీరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ ఎటకెలకు అనుకున్న లక్ష్యాన్ని అయితే అప్పుడు ఛేదించారు. బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? అప్పుడు మా లక్ష్యం బహుజన రాజ్యాన్ని తీసుకురావడం. బీఆర్ఎస్ పార్టీనా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా అనేది కాదు. అప్పుడు మా లక్ష్యం బహుజన రాజ్యం రావాలి, తెలంగాణ బహుజనీకరించబడాలి, తెలంగాణలో ఉండే సంపద ప్రజాస్వామీకరించబడాలి. ఆ ప్రాసెస్ అనేది, ఆ ప్రక్రియ అనేది ఇంకా పూర్తిగా కాలేదు. అందుకొరకు తెలంగాణ కొందరిదే కాదు, అందరిది తెలంగాణ అమరవీరుల ఆశయాల మేరకు తెలంగాణ నిర్మించబడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు వచ్చిన. ఈరోజు కూడా నేను రాజకీయాల్లో తెలంగాణ బహుజనీకరించబడాలి, ఈ దేశం మొత్తం కూడా బహుజనీకరించబడాలి, ఈ దేశంలో రాజ్యాంగం రక్షింపబడాలి అన్న నిదానంతోనే పనిచేస్తున్నాను. అంత తప్పి నేను వేరే నిదానంతో పనిచేస్తాను. సో మరి మీ లక్ష్యం బీఆర్ఎస్ పార్టీతో అవుతుంది, బరాబర్ అవుతుందని నమ్మకంతో వచ్చిన. నమ్మకం అనేది మనిషిని ముందరకు నడిపిస్తుంది. తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు కూడా కలిసి ఉంటే ఈ తెలంగాణలో బహుజనులకు చాలా ప్రయోజనాలు నెరవేరుతాయి. తెలంగాణను ఎంతో ముప్పు తిప్పలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ఎప్పుడెప్పుడని గోతికాడ నక్కలా కూర్చొని తెలంగాణను ఎప్పుడెప్పుడు కైవసం చేసుకొని ఇక్కడున్న సంపదనంతా గుజరాత్కు తరలిద్దామా అని చూస్తున్న పార్టీ మరి బీజేపీ పార్టీ. మరి తెలంగాణ ప్రజలను రక్షించి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడి, తెలంగాణను దేశంలో నెంబర్ 1గా పెట్టాలనుకుంటున్న పార్టీ బీఆర్ఎస్. సో తెలంగాణవాదం, బహుజనవాదం రెండు కూడా అణచివేత నుంచి ఉద్భవించినవే. అందుకొరకు ఈ అణచివేత నుంచి ఉద్భవించి భావసారూప్యత ఉన్న ఈ రెండు పార్టీలు కూడా కలిస్తే చాలా బాగుంటుంది, ఇప్పుడు ప్రాంతాల ప్రజలకు న్యాయం అవుతుంది నా ఉద్దేశంతోనే వచ్చిన. నాకేదో పర్సనల్గా న్యాయం అయితే రాలేదు. నేను ఇవన్నీ ఎప్పుడో చూసిన నా జీవితంలో. ఈ పెద్ద నాకు నా జీవితానికి ఏదో వాల్యూ అడిషన్, అంటే నా జీవితంలో అదనపు విలువ, అదనపు ఆభరణం, అదనపు గౌరవం ఏం కొత్తగా తీసుకురాదు. కానీ నాకు ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప
అదృష్టం, ఒక అవకాశం కలుగుతుందని వచ్చిన నేను. సో దాదాపుగా చాలా సంవత్సరాలు మీరు ప్రతిపక్ష నాయకుడిగానే ఉండి పోరాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని పిలిచి పదవి కట్టబెడతామంటే కూడా తిరస్కరించి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగానే కొనసాగుతామంటున్నారు. ఏంటంటే ప్రతిపక్షంలోనే ఉండాలనుకోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పదవిని తిరస్కరించడానికి కారణం ఏంటి? అధికారం అనేది ఒకటి ఇస్తే వచ్చేది కాదు. అధికారం అనేది పోరాడి తీసుకోవాలి. అధికారం అనేది శ్రమించి తీసుకోవాలి. ఈరోజు ఆనాడు రేవంత్ రెడ్డి గారు, నేను ప్రతిపక్ష పార్టీ నేతగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఎలక్షన్లు అయిపోయినాయి, నేను ఓడిపోయినా, వాళ్ళు గెలిచిండ్రు, వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. నన్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రమ్మన్నారు. నేను రానని చెప్పాను. ఎందుకంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే సున్నితంగా తిరస్కరించిన. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఒక రాజకీయ నాయకుడు ఉండకూడదు. నేను ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, కానీ నేను 2.5 సంవత్సరాల నుంచి ఒక జాతీయ పార్టీకి నాయకుడిగా ఉన్నా ఈ రాష్ట్రంలో. నేను ఒక రాజకీయ నాయకుడిగా అందులో పోతే నాకు సంబంధించిన మంది, మార్బలము, నా ఫాలోయర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ నా నుంచి కొంత ఆశిస్తారు. నేను తెలంగాణ నిరుద్యోగుల ప్రయోజనాలకు గండి కొట్టిన. రెండవది, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలనుకున్న నేను టీఎస్పీఎస్ అని ఒక బందికానాలు, ఎయిర్ కండిషన్డ్ బందికానాలు ఉండాలని అనుకోలేదు. మూడవది, నేను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన. నేను కొత్తగా గురుకులాల రిక్రూట్మెంట్ టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ చైర్మన్గా పనిచేస్తే నాకు వచ్చేది ఏమున్నది? దానికి ఎవరో రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కానీ, స్వచ్ఛతకు నిజాయితీకి మారిపోయిన రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఎవరైనా పెట్టుకుంటే అది వాళ్ళు బాగా పనిచేసుకుంటారు. ప్రభుత్వం అప్పుడప్పుడు నియంత్రిస్తుంటే, ప్రభుత్వం అప్పుడప్పుడు నిఘా పెడితే సరిపోతుంది. ఆ నిఘా లోపించినందు వల్లనే ఆనాడు టీఎస్పీఎస్సీ ఇబ్బందులు పడ్డది. జనార్దన్ రెడ్డి గారు ప్రజల మధ్య దోషిగా నిలబడాల్సి వచ్చింది. నేను అక్కడ పోయి రాజకీయ సన్యాసం చేసి టీఎస్పీఎస్సీలో పెద్దగా పొడిచేది ఉండదు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలివిగా నన్ను బందీ చేయాలనుకున్నది, నన్ను రాజకీయంగా డమ్మీ చేయాలని, రాజకీయంగా సమాధి చేయాలనుకున్నది. నేను ఆ ఉచ్చులో నుంచి బయటపడ్డాను. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక్కడే తెలివైన వారు అనుకున్నారు, కానీ తెలివి నాకు కూడా దేవుడు ఇచ్చిండు. సో అందుకొరకు నేను ఆ ఉచ్చులోకి పడదలుచుకోలేదు, ఆ వలలో పడదలుచుకోలేదు. ఇప్పుడు ఎంతోమంది ఆ బలహీనతలతోని తమ ఆస్తులు రక్షించుకోవడం కోసం గొర్రెల్లాగా గేట్లు తెరిస్తే అవతల వైపు పోతున్నారు. నేను అట్లా గొర్రెల్లాగా పోదలుచుకోలేదు, నేను ఒక విక్టిమ్ కాదలుచుకోలేదు. అందుకని ఆ రోజు మీకు టీఎస్పీఎస్సీ చైర్మన్ కాకుండా ఒక ఎమ్మెల్సీ పదవిను, ఒక ఎంపీ స్థానాన్ని కేటాయిస్తామంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్లోకి వెళ్ళేవారు. ఆ ఆఫర్లు కూడా వచ్చినాయి, నేను పోలేదు. ఎందుకు? నాకు అంటే నేను ఒక పార్టీ అధికారంలో ఉంటే నాకు ఈ బీఆర్ఎస్ భావజాలం నాకు నచ్చింది, దాని నేపథ్యం నచ్చింది. అంటే ఒక ఉద్యమం ద్వారా ఉద్భవించిన పార్టీ బీఆర్ఎస్, ఒక ప్రాంత ప్రయోజనాల కోసం వచ్చిన పార్టీ బీఆర్ఎస్. మూడవది, తెలంగాణ 21వ శతాబ్దంలో ఏ విధంగా ఉండాలనే ఒక కళ ఉన్న ఒక దార్శనికుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. వాళ్ళతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. అంటే పార్టీలు అన్న తర్వాత కొన్ని ఇబ్బందులు, తప్పులు అన్ని పార్టీలు చేస్తే ఈ పార్టీ కూడా చేసింది తప్పులు, కాదని ఎవరు అనట్లేదు. కానీ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీకి ఆ రోడ్ మ్యాప్ లేదు, బీజేపీకి అసలే లేదు. బీజేపీ దేశాన్ని వెనక్కి తీసుకుపోవాలన్న రోడ్ మ్యాప్ ఉంది తప్ప బీజేపీకి ముందర పోయే రోడ్. వాళ్ళకి ఎంతసేపు నేను అధికారం ఉండాలి, ఏమన్నా చేయి, వాడిని కొను వీడిని కొను, ఈడీ పెట్టు, సిబిఐ పెట్టు, అధికారంలో తీసుకుపోవాలి. కానీ బీఆర్ఎస్కు అట్లాంటి కాదు. బీఆర్ఎస్కు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. నా డ్రీమ్ ఏంటి, ఈ దేశంలో అణచివేయబడ్డ వర్గాలందరూ కూడా ప్రతి రంగంలో కూడా ఆ అణచివేతను దాటుకొని తమకుండే ఆత్మన్యూనతా భావాన్ని ఛేదించి దేశంలో ఉండే ప్రతి రంగంలో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ, సామాజిక వ్యవస్థలో కూడా ప్రతి రంగంలో కూడా వీళ్ళు అగ్రగామి శక్తులుగా ఉండాలి అనే డ్రీమ్ నాకుంది. ఈ 2 డ్రీమ్స్ కలిసినాయి లక్కీగా. తెలంగాణ రాష్ట్ర సమితి డ్రీము, ప్రవీణ్ కుమార్ యొక్క డ్రీము, రెండింటికి భావసారూప్యత ఉన్నందువల్ల ఈ వీళ్ళ వ్యవస్థ, ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు కొంచెం అనువుగా ఉన్నందువల్లనే నేను ఈ ప్లాట్ఫామ్లో జరిగింది. దీనికి ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది. తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి నేను తప్పకుండా నా డ్రీమ్ సాధిస్తానని నమ్మకం నాకు. సో మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత బీఎస్పీ పార్టీలోకి వచ్చారు. అప్పటికే టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కావచ్చు, మీరు ఇందాక చెప్పినటువంటి అవన్నీ కూడా ఆ పార్టీలో ఉన్నాయి. మరి మొదటగా డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీలో బీఎస్పీకి ఎందుకు వెళ్ళాల్సి? చాలా మంచి ప్రశ్న. నేను గత 10 సంవత్సరాలు నేను బహుజన భావజాలంతోనే పెరిగిన. 10 కాదు 15, 20 సంవత్సరాలు విద్యార్థి దశ నుంచే బహుజన భావజాలం వచ్చింది. బహుజన భావజాలానికి బహుజన సమాజ్ పార్టీలో చేరడం అనేది చాలా స్వాభావికమైన నిర్ణయం. ఎట్లయితే గంగ పోయి బంగాళాఖాతంలో కలుస్తుందో,
కృష్ణానది పోయి బంగాళాఖాతంలో కలుస్తుందో, అదేవిధంగా నర్మదా తపతి నదులు పోయి అరేబియా మహాసముద్రం కలుస్తాయో, ప్రవీణ్ కుమార్ బహుజన భావజాలంలోకి బహుజన సమాజ్ పార్టీలోకి పోవడం అనేది చాలా స్వాభావికంగా జరిగిన నిర్ణయం. ఇబ్బంది ఎక్కడైందంటే బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయకత్వానికి ఇక్కడ ప్రాంతీయ పరిస్థితుల మీద ఏమాత్రం అవగాహన లేకపోవడం. తెలంగాణ ఉద్యమంలో అది లోపలికి పోయిన తర్వాత తెలిసింది, అది చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ మిగతా పార్టీలు ఏవైతే తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసి విద్యార్థులందరినీ కూడా వెనకుండా ముందరికి నడిపించిన పోరాటంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఆ పోరాటంలో పాల్గొనలేకపోవడం. తర్వాత మూడవది, ఆ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద కాకుండా ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న స్థానిక పోరాటాల్లో మమేకం కాకపోవడం, కేవలం ఉత్తరప్రదేశ్ కేంద్రంగానే రాజకీయాలు చేయడం, తమ ఆస్తులు తమ అంతస్తులు కాపాడుకోవడం కోసం బీజేపీకి భయపడి వాళ్ళ ఈడీలకు సిబిఐలకు భయపడి ఇలా ఇంటి నుంచి బయటికి రాకుండా రాజకీయాలు చేయడం, ఇవన్నీ కూడా మరి నన్ను చాలా ఇబ్బంది పెట్టినాయి. నేను కూడా ఒక నాయకుడికి ఎట్లుంటా అంటే, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి బ్రదర్. ఒక నిర్ణయం అనేది రాజకీయాల్లో బుల్లెట్ ఫైర్ చేయడం లాంటిది. పోలీసు వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే దాన్ని క్లోజ్ చేయలేరు, ఇంపాసిబుల్. ప్రపంచంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే ఆ ఎఫ్ఐఆర్ను అక్కడిదక్కడనే క్యాన్సల్ ఎఫ్ఐఆర్ అని రాదు. నో, ఒకసారి రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటే అది తుపాకీ నుంచి పోయిన గుండు లాంటిది. ఒకసారి ఫైర్ చేసిన ట్రిగ్గర్ మీద చేతి పెట్టి ఫైర్ చేసినామంటే ఆ గుండును వాపసు తీసుకోలేదు. కానీ పొత్తు ఉందని నిర్ణయం తీసుకొని పొత్తును బహిరంగంగా ప్రకటించి వెంటనే మాకు ఈ పొత్తు వద్దు, ఎందుకంటే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది కాబట్టి మాకు ఈ పార్టీతోని ఇబ్బంది అవుతుంది, రేపు మేము కూడా అరెస్ట్ అవుతామని పిరికి చర్య నాకెందుకు నచ్చలేదు. కేసులు రాజకీయాల్లో రాజకీయ కక్షలతోని రాజకీయ కక్షతోని లేకపోతే తమేం అధికారంలో ఉండాలని ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించే కుట్రలు రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ఆ కుట్రలకు భయపడి మనం రాజకీయాలు చేయడం బంద్ చేస్తామంటే మరి బహుజన ప్రయోజనాలేంగా, మనకు తెలియకుండా మనం నమ్మి మన నాయకత్వాన్ని నమ్మి గుడ్డిగా మన జెండా మోస్తున్న పేద ప్రజల జీవితాలేంగాను లక్షల కోట్లలో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎవడు చూస్తాడు? నేను జైలు పోకుండా ఏసీ రూమ్లో కూర్చొని ఈ దేశ ప్రజల నాయకురాలిగా కావాలనుకుంటే అవుతామా? జైలుకు పోవడం సిద్ధమా, చావడానికి సిద్ధమా? నా మీద 3 సార్లు హత్యాయత్నం జరిగింది. నేను చావుకు తెగించి బహుజన్ సమాజ్ పార్టీ జెండా పెట్టుకొని ఛత్తీస్గఢ్ నక్సలైట్ ప్రాంతాలకు పోయినా. నేను చచ్చిపోయింటే నేను పోటీ చేసిన సిర్పూర్ నియోజకవర్గం నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. పోలీసులు బందోబస్తు ఇవ్వకపోయినా నీలి జెండా ఎత్తుకొని నేను గ్రామీణ ప్రాంతాలకు పోయినా. మరి మేము చేసిన త్యాగాలు గుర్తుకు రావా నాయకత్వానికి? 350 రోజులు కుటుంబానికి దూరంగా ఉండి 4000 గ్రామాలు, ఏ రాజకీయ నాయకుడు కూడా 4000 గ్రామాలు తిరగలేదు తెలంగాణలో. 4000 గ్రామాలు ఎండనక వాననక రేయనక పగనక రేకుల షెడ్లల్లో చెట్ల కింద వండుకొని గుడిసెలల్లో వండుకొని పాములు కుట్టినా తేళ్ళు కుట్టినా తేళ్ళు కుడతాయని తెలిసినా భరించి కొంతమంది మేము పడుకున్న గుడిసెలో నుంచి మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయించారు. మీరు వస్తే మాకు ఇబ్బంది అవుతుందని ఆ అవమానాలన్నీ దిగమికొని ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అడిషనల్ డీజీగా రిటైర్ అయ్యి నేను సుఖంగా భార్య పిల్లలతో బతకాల్సిన ఈ దేశంలో బహుజనవాదం బతకాలని కాంశీరామ్ గారి ఐడియాలజీని, బిఆర్ అంబేద్కర్ ఐడియాలజీని, మహాత్మా జ్యోతిరావు పూలే ఐడియాలజీని, కుమరం భీమ్ ఐడియాలజీని మోసిన నా భుజస్కంధాల మీద. అవన్నీ త్యాగాలు గుర్తించాలిగా నాయకత్వం. మరి అవన్నీ గుర్తించకుండా వాళ్ళ స్వీయ ప్రయోజనాల కోసం పొత్తు బంద్ అంటే నేను కేసీఆర్ గారి ముందర బఫూన్ గానా, తెలంగాణ ప్రజల ముందర బఫూన్ గానా? నాయకుడిని ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఒక మాట మీద నిలబడాలి నాయకుడు అంటే. నేను అందుకొరకే కేసీఆర్ గారికి నేను మాట ఇచ్చిన, బహుజనవాదం తెలంగాణవాదం కలుస్తాయి అని మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట కట్టుబడి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. అంతే తప్ప నాకు బహుజన్ సమాజ్ పార్టీ మీద వేరే మాయావతి గారు చాలా గొప్ప హీరో, ఆమె దేశంలో దళిత ముఖ్యమంత్రి, సొంత శక్తి మీద దళిత సమాజం నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అవన్నీ గొప్పవే. కానీ మనిషి నాయకుడు అనేవాడు కాలానుగుణంగా మారాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక రాజకీయం ఉండాలి, రాజకీయ వాతావరణం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక వ్యూహం ఉండాలి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఎత్తుగడ ఉండాలి, ఆ మనుషుల గుణగణాలు చూడాలి, ఆ మనిషి తీసుకున్న నిర్ణయాల మీద విశ్వాసం ఉండాలి. అంతే తప్ప అన్ని సర్వరోగ నివారణి ప్రతి దానికి ఎవరిని సంప్రదించకుండా ఒకటే బుల్లెట్ లాంటి నా నిర్ణయం ఇదే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు ఒకటే నిర్ణయం, నా నిర్ణయమే ఫైనల్ అంటే మరి మేమందరం ఎందుకున్నాం? మమ్మల్ని సంప్రదించిన నిర్ణయాలు తీసుకోవాలిగా.
అవన్నీ ఇష్టం లేకనే నేను ఈ రాజకీయ చదరంగంలో పావు కాకుండా ఉండడం కోసమే, నన్ను నమ్ముకున్న కోట్లాది మంది బహుజన ప్రజల గొంతుకగా ఉండడం కోసమే నేను ఈరోజు పార్టీ మారాల్సి వచ్చింది. అంతే తప్ప నా బహుజన వాదాన్ని వదులుకోలేదు, కాంశీరామ్ గారి త్యాగాన్ని మర్చిపోలేదు, అంబేద్కర్ గారి త్యాగాన్ని ఆలోచన విధాన్ని మర్చిపోలేదు, మహాత్మా జ్యోతిరావు పూలే ఏ గులాంగిరికి వ్యతిరేకంగా పోరాడిండో ఆ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేదు. అవి ఎప్పుడు నా గుండెలో పదిలంగానే ఉంటాయి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటేనే చాలామంది నిరుపేద దళిత బహుజన యువతకు అందరికీ కూడా ఒక టార్చ్ బ్యారల్ అంటాడు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి యువత ఎంతోమంది ఉన్నారు. సో మీరు ఎప్పుడైతే పొత్తు అని అంశం తీసుకొచ్చారో, ఎప్పుడైతే గులాబీ నీలిరంగు కండువ పక్కకెట్టి గులాబీ రంగు కండువ భుజాన్ని వేసుకున్నారో, ఈ ప్రాంతం నుంచే ఇదే నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కూడా మీ స్టూడెంట్ స్వేరోస్లో పనిచేసినటువంటి వ్యక్తి దాసరి భారత్ అనేటటువంటి వ్యక్తి మీ విధానాలు నచ్చకనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచింది. ఏం చెప్తారు అమ్మాయి గురించి చెప్పాలంటే? దాసరి భారతి మరి ఆమెనైతే నేను చూడలేదు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వెళ్ళిందంట, మీరే తన గురువు అని చెప్పింది, మిమ్మల్నే టార్చ్ బేరర్గా వెళ్ళింది. కానీ మీరు ఎప్పుడైతే గులాబీ జెండాను ఎత్తుకున్నారో అప్పుడే మీ విధానాలు నచ్చట్లేదంటూ ఆమె దానికి నిరసనగా నామినేషన్ వేశారు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఆ అమ్మాయి స్వతంత్రంగా ఆలోచిస్తుంది. స్వతంత్రంగా ఆ అమ్మాయి ఆలోచించే శక్తి నేను ఇచ్చినందుకు నాకే చాలా గర్వంగా ఉంది. తప్పే ఉందండి. ఆ అమ్మాయి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక అమ్మాయి తనకిష్టమైన భావజాలాన్ని భుజానికి ఎత్తుకొని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె ప్రత్యర్థి ఆమె గురువు ప్రవీణ్ కుమార్ కాదా అనేది ఒక క్షణం పక్కకు పెడితే, ప్రవీణ్ కుమార్ విధానాలు నచ్చకపోవడం కూడా ఆ అమ్మాయిని నేను స్వాగతిస్తున్నాను. నేను నా విధానాలు నచ్చాలని నా కొడుకుని కూడా నేను, నా విధానాలే నమ్ముకోవాలని నా బిడ్డను కూడా నేను అన్నాను. మా ఇంట్లో అందుకని నా బిడ్డ పేరు స్వేచ్ఛ అని పేరు పెట్టాను. నువ్వు స్వతంత్రంగా ఆలోచించు. నేను పెంచిన ఈ 10 లక్షల మంది పిల్లలు కూడా నేను మీ సెక్రటరీ అయినంత మాత్రాన మీరందరూ నన్ను గుడ్డిగా ఫాలో కావాలని ఎప్పుడు అడగలేదు. మీరు స్వతంత్రంగా ఆలోచించండి అన్న. ఇలా అమ్మాయి స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకొని నాకు వ్యతిరేకంగా బరిలో నిలబడ్డదంటే, నిజంగా నిలబడి ఉంటే ఆ అమ్మాయిని స్వాగతిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. సో ఐ అప్రిషియేట్ దట్ డెసిషన్. ఇంకొక విషయం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక ముద్ర వేశారు. గతంలో మీరు ఏదైతే గురుకులాల ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి సందర్భంలో నేను వినాయకుడిని దుర్గామాతని నమ్మను అనేటటువంటి ఒక ప్రమాణం చేసిన కార్యక్రమంలో మీరు ఉండడంతో ప్రవీణ్ కుమార్ అంటే హిందూ వ్యతిరేకి అనేటటువంటి ఒక ముద్ర వేసేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది కేవలం ముద్ర మాత్రమే. అది వేసేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ నేపథ్యం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వేసేసిన వాళ్ళు ఎవరు? బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈరోజు దేశంలో అల్లకల్లోలం, అబద్ధాలు చెప్పి అల్లకల్లోలం సృష్టించడంలో సిద్ధహస్తులు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు. ప్రవీణ్ కుమార్ వాళ్ళకి ఏకుకు మేకాయ కూర్చుంటాడు. రేపు పొద్దున అణచివేయబడ్డ దళిత బహుజన సమాజాన్ని చైతన్యవంతం చేసి రేపు వాళ్ళందరి దగ్గర నుంచి ఆస్తులు గుంజుకుంటాడేమో అన్న భయంతో వాళ్ళ పన్నాగాలు తేటతెల్లమైతే పట్టపగలే వాళ్ళు చేస్తున్న మోసాల గురించి ప్రజలకు వివరిస్తాడు. వాళ్ళు పిల్లలకు స్వతంత్రంగా నిలబడతారు అన్న భయంతో ప్రవీణ్ కుమార్ మీద వీడియోలు మార్పు చేసి వేసిన ముద్ర. నేను దాని మీద సిసిఎస్లో కేసు పెట్టిన. ఆ కేసు ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. నా మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్లో పెట్టిన కేసు వీగిపోయింది. అది క్లోజ్ చేయబడ్డది. సాక్ష్యాలన్నీ కూడా తప్పు. ప్రవీణ్ కుమార్ ఒరిజినల్ వీడియో మా దగ్గర ఉందని పోలీసు వాళ్ళు ఇది ఫేక్ కేసు అని సర్టిఫై చేసింది కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో. నేను బీజేపీ వాళ్ళ మీద, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద పెట్టిన సైబర్ క్రైమ్ స్టేషన్లో నా వీడియోను మార్పు చేసిందని పెట్టిన కేసు ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నది. ఆ ఒక్కటి చాలు. ఆ వీడియో కంప్లీట్గా ఫేక్ వీడియో, 100% ఫేక్ వీడియో. సైబర్ క్రైమ్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టిన బ్రదర్, వాళ్ళు నా మీద పెట్టిన కేసు వీగిపోయింది. అంటే ఆ రోజు వాస్తవంగా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఎస్, స్వేరోలుగా మేము ప్రతి సంవత్సరం కూడా భీమ్ దీక్ష తీసుకుంటాం. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష సమయంలో అన్ని మతాలకు చెందిన వాళ్ళు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు కూడా స్వేరోలుగా ఉంటారు. అందరం కలిసి ఒక బౌద్ధ క్షేత్రం దగ్గరికి పోయి, ధూళికట్ట అనే బౌద్ధ క్షేత్రం దగ్గరికి పోయి అక్కడ గంట సేపు పుస్తక పఠనం చేస్తాం. ఆ క్రమంలో ఆ ధూళికట్ట ప్రాంతంలో ఉండే ఒక బుద్ధిస్టు కుటుంబం వచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధిజంలో కన్వర్ట్ అయినప్పుడు ఈ అక్టోబర్ 14వ తారీఖు నాడు 22 ప్రతిజ్ఞలు చేశారో ఆ 22 ప్రతిజ్ఞలను బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి అని చెప్పుకుంటూ పాణాతిపాద వేదమని అని ఒక బుద్ధిస్ట్ ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు చదివిన 22 ప్రతిజ్ఞలు కూడా
వాళ్ళు ఆ బుద్ధిస్ట్ కుటుంబం చదివింది, మేమెవరం చదవలేదు. మళ్ళీ చెప్తున్నా, మేము చదవలేదు. ఓకే, తర్వాత ఆ వీడియోలను మార్పు చేసి మేము చదివినట్టు ఎట్లయితే ఈరోజు అమిత్ షా వీడియోను కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తీసేస్తాము, ఆయన అమిత్ షా గారు ఏమన్నారు, మైనారిటీ రిజర్వేషన్లను మాత్రమే తీసేస్తాను, నిజంగా మైనారిటీ రిజర్వేషన్లే తీసేస్తానని అమిత్ షా గారు అన్నారు. ఆ వీడియోను వీళ్ళు మార్పు చేశారు. బీజేపీ రిజర్వేషన్లు తీసేయాలని అనుకుంటున్నది అనేది వాళ్ళ పాలసీ. కానీ ఆ రోజు చేవెళ్ళ సభలో అమిత్ షా మైనారిటీ రిజర్వేషన్లు తీసేస్తాను అన్నాడు. ఆ మైనారిటీ రిజర్వేషన్లు తీసేస్తానంటే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మార్పు చేసిండ్రు అనేది క్లియర్గా తెలిసింది. నేను కూడా ఏం చెప్తున్నా అంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్లు నా వీడియోను నేను అసలు అనలేదండి. నేను ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేస్తాను? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు 1956లో చేసిన ప్రతిజ్ఞ. నేను ఆ ప్రతిజ్ఞ చేయలేదండి. ఎవరి విశ్వాసాలు వాళ్ళగా. ఆనాడు అది బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వాసం, ఇది నా విశ్వాసం. ఇంకొకటి, ఈ 22 ప్రతిజ్ఞలు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? నాగపూర్ పక్కనే ధర్మభూమి అని ఉంటుంది, దీక్షాభూమి అని ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ నాగపూర్లో అయితే లక్షలాది మంది సమక్షంలో బుద్ధిజంలో కన్వర్ట్ అయ్యిండో, ఆ దీక్షాభూమిలో ఒక పెద్ద పిల్లర్ ఉంటుంది, రాతి పిల్లర్. ఆ రాతి పిల్లర్ మీద ఈ 22 ప్రతిజ్ఞలు చెక్కబడి ఉంటాయి. మరి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉందిగా, మరి ఎందుకు పోయి దాన్ని ముట్టుకుంటలేరు ఆర్ఎస్ఎస్? అర్థమైందండి. అంటే నాగాలాండ్లో ప్రజలు బీఫ్ తింటే అక్కడ బీఫ్ గురించి మాట్లాడకూడదు, రైట్? పంజాబ్లో ప్రజలు పాలు తాగితే పాల గురించి మాట్లాడకూడదు, కేరళలో ప్రజలు బీఫ్ తింటే ఆ బీఫ్ గురించి మాట్లాడకూడదు, రైట్? తమిళనాడులో పోయి తమిళ భాష తప్ప వేరే భాష మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు కొడతారు. అంటే ఏ ఎండ కాగొడుగు పట్టే బీజేపీ అధికారంలో ఉండాలనే కుట్రతోని ఆర్ఎస్ఎస్ బీజేపీలు నాలాంటి అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన నాయకులందరినీ కూడా బదనాము చేయడం కోసమే ఇట్లాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారు. నేను హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న బ్రదర్, మా తమ్ముడికి హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి అయింది. మా చెల్లెలి పెళ్ళి నేను బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో చేసిన. మా వైఫ్ హిందూ, నేను హిందూ, రైట్? సో మా ఇంట్లో అన్ని పండుగలు చేసుకుంటాము. సో మేము ఎట్లా హిందూ వ్యతిరేకలం అవుతాం? మేము అన్ని దేవాలయాలు సందర్శిస్తాం. మరి మేము ఎట్లా హిందూ వ్యతిరేకలం అవుతాం? ఎట్లా అవుతాం? మేము ఏ విధంగా హిందూ వ్యతిరేకలం అవుతాం? బీజేపీలో చెప్పాలి అంటే ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు చెప్తే అది నిజమవుతుందని నమ్మే పార్టీ బీజేపీ. ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు చెప్తే నిజమవుతుందని నమ్మేది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ పనే ఇది. దేశంలో అల్లకల్లోలం సృష్టించాలి, దేశంలో ప్రజలను మత మౌఢ్యంతో నింపి ప్రగతి నుండి వాళ్ళని దూరంగా తీసుకుపోవాలనే కుట్ర ఆర్ఎస్ఎస్ చేస్తుంది. ఆ కుట్రలో ప్రవీణ్ కుమార్ చిక్కుకోలేదు. అందుకొరకే ప్రవీణ్ కుమార్ మీద ఈరోజు ఈ విధంగా చేస్తుంది. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీపై చాలా విమర్శలు వచ్చింటాయి, రకరకాల ఆరోపణలు కూడా వచ్చింటాయి. అంతకంటే ముందు ఆఫీసర్గా ఉన్నారు. సో మీకు ఆఫీసర్ లైఫ్ని సాటిస్ఫై అనిచ్చిందా, లేకపోతే ఈ పొలిటీషియన్ లైఫ్ సాటిస్ఫై అనిచ్చిందా? అంటే రెండు, గెలుపోటములకు అతీతంగా మాట్లాడితే నాకు 2 లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఆఫీసర్గా నాకు సంపూర్ణమైన స్వేచ్ఛ దొరికింది. నన్ను ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను ఏం చేసినా ఎవరు అడ్డం రాలేదు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్కి వేరే ఎజెండా లేదనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా తెలుసు. నేను పాలిటీషియన్కి వచ్చిన తర్వాత కూడా నన్ను ఎవ్వరూ ఆపలేదు. నేను ప్రజల గొంతుకగానే నిలబడ్డా. చివరి వరకు కూడా రాబోయే రోజుల్లో కూడా నేను ప్రజల గొంతుగా నిలబడతా. నాకు 2 సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫైనల్గా చెప్పండి, ఇక్కడ ఇప్పుడు మీరు బరిలో ఉన్నారు, మీకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ బీజేపీ ఉంది. సో ఇద్దరిలో ఎవరు మీకు గట్టి పోటీనిస్తారంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒకటేమో సీఎం సొంత ప్రాంతం అనేది వారు చెప్పుకుంటున్నటువంటి ప్రచారం, మరొకటేమో బీజేపీకి ఇక్కడ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఎంఆర్పీఎస్ కూడా పూర్తి మద్దతు తెలుపుతుంది. కాబట్టి ఎవరు మీ ప్రత్యర్థి అంటే ఏం చెప్తారు? 2 పార్టీలు, 2 నాయకులు. ప్రధానంగా నాగర్ కర్నూల్ బరిలో నా ప్రత్యర్థి బీజేపీ. ఎందుకంటే ఈరోజు భారతదేశ అస్తిత్వానికే ప్రమాదం ఉన్నది, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉన్నది. ఈ తెలంగాణ సంపద అంతా గుజరాత్కు తరలిపోయే ప్రమాదం ఉన్నది, గుజరాత్ సేట్ల ఖజానాలకి తరలిపోయే ప్రమాదం ఉన్నది. మహిళల రక్షణ ఆందోళనకరంగా ఉన్నది. బీజేపీ వస్తే చాలా ఘోరంగా ఉన్నది. మతం మత్తులో యువతనందరినీ కూడా ప్రగతికి దూరంగా తీసుకుపోయి చీకటి రోజుల్లోకి నెట్టే ప్రమాదం ఉన్నది. యువతంతా కూడా వైలెంట్గా మారి విద్వేషపూరితమైన ఆలోచనలు యువతకు వచ్చే ప్రమాదం ఉన్నది.
అందుకొరకు బీజేపీనే మొట్టమొదటి ప్రత్యర్థి. రెండోది కాంగ్రెస్, వాళ్ళు ఏదో గ్యారంటీల గారడీ చేస్తుంటారు, అది పెద్ద నాకు కాంగ్రెస్ నాకేదో బలమైన ప్రత్యర్థి. మల్లు రవికి అంత సీన్ ఉందని అనుకోవడం లేదు. అట్లని సీనియర్ నాయకుడిగా గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి అనుభవం సీనియర్ అండి, డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుడు కదా. మల్లు రవి దేంట్లో సీనియరు? మూటలు మొయ్యడంలో సీనియరు, ప్రజలను మోసం చేయడం సీనియరు, తర్వాత ఈ వలస ఈ ప్రాంతానికి ఇక్కడ వచ్చి ఈ ప్రాంత ప్రజల ముఠాలుగా వినదేయడంలో సీనియరు, మూటలు మోసి తెలంగాణ ఉద్యమకారులను కొనడంలో సీనియరు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేయడంలో సీనియరు. ఆయన ఇక్కడొచ్చి ఏం చేస్తాడండి? ఏం ప్రజలకు న్యాయం చేయగలడు? 8 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఇస్తే ఏం చేసిండు ఆయన? ఇక ఒక డాక్టర్, ఇంట్లో 6 మంది డాక్టర్లు ఉన్నారు, ఒక డాక్టర్ని తయారు చేసిండా ఆయన? ఒక ఇంజనీర్ని తయారు చేసిండా? ఒక స్కూల్ తయారు చేసిండా? ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిండా? లేకపోతే ఒక 10 మంది విద్యార్థులను విదేశాలకు పంపించిండా? వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించిండా? చెప్పిస్తే గణాంకాలు ముందర పెట్టమని చెప్పండి. మల్లు రవిని 300 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అఫిడవిట్లో ప్రకటించిండు కానీ ఆస్తులు ఇంత అని. 300 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆయనకు 300 కోట్ల ఆస్తి వచ్చినప్పుడు ఆయన పరిపాలనలో ఉండే 8 సంవత్సరాలు ఈ 7 నియోజకవర్గాల్లో 300 కోట్ల ఆస్తి ఎందుకు రాలేదు? ప్రజలకు ఎందుకు రాలేదు? ప్రజలకు ఫామ్ హౌస్ ఎందుకు రాలేదు? శంషాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్, తాండుపల్లిలో 50 ఎకరాల ఫామ్ హౌస్, జడ్చర్లలో ఇంకో 20 ఎకరాల ఫామ్ హౌస్, ఈ 100 ఎకరాల 200 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? బినామీ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇక్కడ ప్రజల కంపెనీలు ఎందుకు పెట్టించలేదు ఆయన? ఎందుకు పెట్టించలేదు? అంటే ప్రజలంతా ఉల్లుగాళ్ళు, ప్రజలంతా గొర్రెలు, ప్రజలు ఏం చెప్పినా నడుస్తుంది. 4 పాటలు పాడి 4 బూతులు మాట్లాడితే నడుస్తుంది, 4 ముఠాలు ఏర్పడితే నడుస్తుంది. ఇంటికి ఊరికి ఒక 5 కేసుల బీర్లు, 10 కేసుల బీర్లు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు, పాస్టర్లకు 50,000 రూపాయలు, చర్చిలకు 50,000 రూపాయలు ఇస్తే మందిరాలకు కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే అయిపోద్దా? ప్రజలకు వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తి కావాలి. దానికి దార్శనికత అవసరం ఉంటుంది, త్యాగం అవసరం ఉంటుంది. 100 కోట్ల ఇల్లు, ఆయన ఇల్లు చూసిండ్రా? పబ్లిక్ డొమైన్లో కనిపిస్తున్నది, వెబ్సైట్లలో పెట్టిన ఆయన ఇల్లు మొత్తం కూడా దేశాల అధ్యక్షులకు కూడా అంత మంచి ఇల్లు ఉండదు. మరి మా ఇల్లు ఏం కావాలి? ఇప్పటికి చందుపట్లలో రేకులలో జీవిస్తున్నారు ప్రజలు. ఆ అచ్చంపేట పెంటలల్లో ఇప్పటికి కూడా చెంచులు అట్లనే ఘోరంగా నివసిస్తున్నారు. మరి వాళ్ళ ఇల్లు ఎవరు కడతాడు? వాళ్ళ ఇల్లు ఎందుకు అట్లా కాలే? వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఇచ్చినా, వాళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చి? మీ తమ్ముడే కదా ఉప ముఖ్యమంత్రి, ఎంతమంది కాంట్రాక్ట్లు ఇప్పించినావు? ఎంతమందికి ఇప్పించినావు పేదోళ్ళకు? మరి ఎస్సీ నియోజకవర్గం కదా, ఎంతమంది ఎస్సీలను ఎలా కోటీశ్వరం చేసినావు? నేను చేసిన తూర్పులాల్ సెక్రటరీగా 500 మందిని కాంట్రాక్టర్ చేసినావు, నువ్వెంతమంది చేసినావు? నేను 1000 మంది డాక్టర్లను చేసిన, నువ్వెంతమంది చేసినావు? నేను 1000 మంది బిడ్డలను ఇంజనీర్ చేసిన, నువ్వెంతమంది చేసినావు? నేను చెంచులను అంతరించిపోతున్న ఆదివాసీ జాతుల నుంచి బనారస్ హిందూ యూనివర్సిటీకి పంపించిన, ఐఐటి కాన్పూర్ పంపించిన, నువ్వెంతమందిని పంపించినావు? నేను ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి పంపించి నౌకల క్యాపిటల్గా తయారు చేసిన, యుద్ధ విమానాల పైలట్గా తయారు చేసిన, నువ్వు ఎంతమంది ఇందుకు పంపించినావు? మల్లు రవికి నన్ను విమర్శించే నైతిక హక్కు లేదు. భరత్ ప్రసాద్ అయితే ఇక అది వేరే సంగతి, వదిలేండి. నేను ఆ టైం వేస్ట్ తెలుసుకోవాలి. నేను నిజాలు మాట్లాడుతాను. ఎందుకు నిజాలు మాట్లాడుతూ ఇంత పరుషంగా మాట్లాడుతున్నా అంటే, నేను ఈ వర్గాల నుంచి వచ్చిన, ఈ వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా వచ్చిన. నాకు సొంత ఇల్లు లేదండి హైదరాబాద్ సొంత ఇల్లు లేదు నాకు. నేను కిరాయి ఇంట్లో ఉంటాను ఇప్పటికి కూడా. అంటే నాకు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోలేరు, ఆ ప్రైవేట్ కుమార్ అంటే కట్టుకుంటాడు, కానీ నాకు అంత టైం లేదు బాయ్. నేను ప్రజలను రాత్రికి రాత్రి వాళ్ళని కోటీశ్వర్లు చేయాలి, లక్షాధికారులు చేయాలని ఒక గొప్ప కళతోని మొండిగా ముందరికి పోతున్నా. ఈ కళ నేపథ్యంలో, ఈ కళ నెరవేరే క్రమంలో నాకు నష్టం జరుగుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, సమయం అంటే నాకు మీద అత్యాయత్నం జరగవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. ఎన్నోసార్లు నా మీద కేసు పెట్టిండండి, మా కొడుకు మీద కేసు పెట్టిండ్రు, డెకాయిటీ. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద డెకాయిటీ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, ఫేక్ కేసు పెట్టిండ్రు సిర్పూర్లో. ఎందుకు పోతున్నాను నేను? ఆయన కూడా మొండిగా పోతాను. ఎందుకంటే జీవితం విలువైనది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఇదే కదా జీవితం. ప్రతి ఒక్క క్షణం కూడా విలువైనది. ఆ విలువ ప్రజల కోసం వాడాలండి, అంతే తప్ప ఈ సొంత ఆస్తులో జూబ్లీహిల్స్లో పెద్ద బంగళా ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు వస్తుంది అది, పోయేటప్పుడు వస్తుంది. సో ఫైనల్గా జూన్ 4వ తేదీ వెలువడే రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది? గెలుపుపై మీ ధీమా ఎంత ఉందంటే ఏం చెప్తారు? మీరే చూస్తారు కదా, భారీ మెజారిటీతో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను. మల్లు రవి ఇచ్చే నోట్ల కట్టలు, డబ్బుల మూటలు, ఆయన జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి తీసుకొచ్చే బీర్ల కేసులు, మరి అవి గెలుస్తాయా? లేకపోతే లక్షలాది మంది బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించే ఒక వ్యక్తి కళలు గెలుస్తాయా? ఆ చెమట చుక్కలు గెలుస్తాయా? అక్కడ సారాయి చుక్కల, ఇక్కడ చెమట చుక్కలు, అక్కడ డబ్బుల మూటలు, ఇక్కడ కళల మూటలు.
అక్కడనేమో అహంకారం, ఇక్కడేమో ఆశయం. అక్కడ కొండ చిలువలు ఉన్నాయి, ఇక్కడ చలిచీమలు ఉన్నాయి. రైట్, అక్కడ అబద్ధం ఉన్నది, ఇక్కడ నిజం ఉన్నది. మరి నిజం గెలవాలన్నా, అబద్ధం గెలవాలన్నా, కొండ చిలువలు గెలవాలన్నా, చలిచీమలు గెలవాలన్నా, అహంకారం గెలవాలన్నా, ఆశయం గెలవాలన్నా, దిబ్బ రొట్టెలు గెలవాలన్నా, జొన్న రొట్టెలు గెలవాలన్నా, ఉగ్గాని బజ్జీలు గెలవాలన్నా, ఊతప్పం గెలవాలన్నా, జూన్ 4వ తారీఖున ప్రజలు నిర్ణయిస్తారు. మీరే చూస్తారు కదా, తినబోతూ రుచులు ఎందుకు చూడండి.